వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. ఇది అక్షయ్ గార్మెంట్స్ వచ్చేసి హైదరాబాద్లో హయత్ నగర్లో ఉంది. ఇది హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. సో మేము మెన్స్ వేర్కి సంబంధించిన ఈ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో దీనికి సంబంధించిన మొత్తం ఒక రా మెటీరియల్ ఒక్కటి మిల్స్ నుంచి వస్తే మిగతా ప్రాసెస్ మొత్తం దానికి సంబంధించిన డిజైనింగ్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, వాషింగ్ కానీ టోటల్గా మా దగ్గరే ప్రాసెస్ అవుతుందండి. సో దీనివల్ల ఏంటంటే వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో అండ్ లేటెస్ట్ డిజైన్స్ మేము కస్టమర్కి విత్ బెస్ట్ క్వాలిటీతో అందించగలుగుతాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో అనేది ఇట్ ఈజ్ హోల్సేల్ పర్పస్ ఓన్లీ. ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో, కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, లేకుంటే ఆల్రెడీ షాప్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మా మెటీరియల్ తీసుకెళ్ళి షాప్స్కి కూడా మీరు సప్లై చేసుకోవచ్చు, డీలర్ లాగా కూడా. సో వాళ్ళ కోసమే ఈ వీడియోనండి. సో ఇది వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో ఉంటుంది. ఎందుకంటే మేము చేసే మొత్తం వర్క్ అంతా బల్క్లో ఉంటుంది. ప్రతి డిజైన్ వచ్చేసి మినిమం 500 పీసెస్ టు 1000 పీసెస్ మన దగ్గర తయారవుతుంది. సో దీంట్లో మొత్తం దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా నేను మీకు చూపెడతాను. మా దగ్గర ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ ప్రాసెస్ తర్వాత మా దగ్గర ఏమేమి శాంపిల్స్ ఉన్నాయనేది కూడా నేను చూపెడతాను. హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో మాది అక్షయ్ గార్మెంట్స్లో మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇదంతా టోటల్ ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ మొత్తం మా దగ్గరే అవుతుంది. ఒక్కసారి మిల్స్ నుంచి ఫ్యాబ్రిక్ వచ్చిందంటే మిగతా ప్రాసెస్లు మొత్తం మా దగ్గరే చేసి మేము టోటల్ ఎండ్ ప్రోడక్ట్ మా దగ్గరే తయారు చేస్తాము విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ డిజైన్స్. సో ఎఫిషియన్సీ ఉంటుంది, దీనివల్ల కాంపిటేటివ్ ప్రైస్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఇంట్రో లాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో దీనిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గరికి వస్తుంది బల్క్గా మిల్స్ నుంచి. అక్షయ్ గార్మెంట్స్కి ఫ్యాబ్రిక్ రాగానే అక్కడ ఏంటంటే మీకు ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ దీనికి ఏమేమి ప్యాటర్న్స్ తయారు చేయాలి, అంటే షర్ట్ ఎలా తయారు చేయాలి, ఏం డిజైన్ చేయాలి అనేది ఇది కటింగ్ డిపార్ట్మెంట్ అంటాము. ఈ కటింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఇలా రెడీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఇన్ని కలర్స్ ఉంటుంది, ఒకటేసారి బల్క్లో కట్ అవుతుంది అనమాట ఇది. సో అంటే మినిమం ఒక 500 పీసెస్ నుంచి 1000 పీసెస్ వరకు ఒకటేసారి కట్ అవుతుంది. సో ఇలా ఒకటేసారి అవడం వల్ల మనకి అక్యురసీ వస్తుంది, దాంతోపాటు కాస్ట్ ఎఫెక్టివ్ వస్తుంది. సో డిజైన్స్ అన్నీ లేటెస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్తుంది. ఆ స్టిచ్చింగ్ సెక్షన్లో షర్ట్ అంతా స్టిచ్చింగ్ అవుతుంది. నెక్స్ట్ మన స్టిచ్చింగ్ సెక్షన్లో ఏం జరుగుతుందో అని చూపెడతాం. సో ఇంతకుముందు మనం టోటల్గా ఫ్యాబ్రిక్ ఎలా దానికి లే చేస్తాము, ఎలా కటింగ్ చేస్తాము, ఎలా డిజైన్ చేస్తాము అనేది అంతా మా కటింగ్ సెక్షన్లో చూసాము. ఈ కటింగ్ సెక్షన్ అనేది టోటల్ సపరేట్. ఒక్కసారి అక్కడ డిజైన్ అయిపోయి కటింగ్ అయిపోతుంది. కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్ టోటల్గా ఇదంతా స్టిచ్చింగ్ సెక్షన్ అనమాట. అంటే షర్ట్ అంతా ఏ డిజైన్లో స్టిచ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ అంతా స్టిచ్ అవుతుంది. షర్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. షర్ట్ రెడీ అయిన తర్వాత దానికి సంబంధించిన కాజా కానీ, బటన్ కానీ, అన్ని డిఫరెంట్ ప్రాసెస్లు మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ కూడా ఎలా అంటే మీకు టోటల్ లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీ ఉంటుంది. సో అంటే ఎక్స్పోర్ట్లో ఎలాంటి మెషినరీ అయితే యూజ్ చేస్తారో అదే టైప్ ఆఫ్ మెషినరీ అంతా మేము యూజ్ చేస్తాము. సో కాబట్టి మీకు ఏంటంటే క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది, ఎక్కడ మీకు కాంప్రమైజ్ అనేది ఉండదన్నమాట. అంటే మనం ఇచ్చే ఒక ప్రొడక్ట్లో క్వాలిటీయే మేజర్గా మేము చూసేది. ప్రతి పీస్ టు పీస్ అనేది మేము క్వాలిటీ చెక్ చేస్తాము.
ప్రతి పీస్కి ఏ టైప్ ఆఫ్ బటన్స్ పెట్టాలి, ఏ టైప్ ఆఫ్ డిజైన్ చేయాలి అనేది మేము శాంప్లింగ్ చేసి దాని ప్రకారమే మేము ప్రొడక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. సో దట్ ఏంటంటే కస్టమర్ కొన్న తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఫిట్టింగ్ వైజ్ కానీ, లుక్ వైజ్ కానీ, స్టిచ్చింగ్ వైజ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతిదానికి మానిటర్ అవుతుంది. ఇక్కడ ప్రతిదీ చెక్ అవుతుంది. ఒక్క షర్ట్ రెడీ అవ్వడానికి కటింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్కి వచ్చేసరికి 3 to 4 టైమ్స్ అనేది చెకింగ్ జరుగుతుంది. సో కాబట్టి క్వాలిటీ అనేది మన దగ్గర బెస్ట్ ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ షర్ట్ అంతా ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత దీనికి కాజా బటన్ అయిపోయిన తర్వాత దీన్ని ట్రిమ్మింగ్స్ అన్నీ చేస్తాము. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని వాష్ చేస్తాము. సో షర్ట్ వాష్ చేయడం వల్ల ఏంటంటే సో మనకి కస్టమర్ కొనుక్కున్న తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత కలర్ పోవడం కానీ, సింక్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో దీనికి వాష్ చేసే ప్రాసెస్ కూడా మా దగ్గరే ఉంది. ఈ షర్ట్ మీద ఎంబ్రాయిడరీ చేసే ప్రాసెస్ కూడా మా దగ్గరే ఉంది. సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూద్దాం. సో ఇంతకుముందు మనం ఫస్ట్ డిజైనింగ్, కటింగ్, తర్వాత స్టిచ్చింగ్ చేసాము. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన కాజా బటను అదంతా ప్రాసెస్ అవుతుంది. సో ఇవన్నీ షర్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ షర్ట్ని మనం కెమికల్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. కెమికల్ వాష్ చేస్తాము. సో దానికి సంబంధించిన యూనిటే ఇది. సో ఈ యూనిట్ కూడా టోటల్ మన హౌస్ మన దగ్గరే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక షర్ట్ ఆ కెమికల్ వాష్ చేయడం వల్ల సో కస్టమర్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ సో అక్కడ కలర్ పోవడం కానీ, సింక్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఆ షర్ట్ యొక్క హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. సో మీకు బ్రాండెడ్ షర్ట్లలో చూసినట్టయితే పెప్పే జీన్స్ కానీ, ఇంకా మఫ్తీ కానీ, వేరే వేరే బ్రాండ్స్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఈ డొమెస్టిక్ రేంజ్ ప్రోడక్ట్లో కూడా సో మనం ఒక కార్పొరేట్ ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ చేస్తాం. కాబట్టి మీకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. సో కంప్లైంట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ మెషినరీ అంతా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషినరీ. ఒక మెషినరీలో ఏంటంటే టోటల్ కెమికల్ వాష్ అవుతుంది అందులో. సో ఆ తర్వాత దాంట్లో ఇది వచ్చేసి కొంచెం మ్యాక్సిమం వాటర్ని పుల్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది టంబుల్ డ్రైయర్ అంటాము. సో దీంట్లో ఏంటంటే ఇందులో వేసిన తర్వాత టోటల్గా దాంట్లో ఉన్న ఆ మాయిశ్చర్ అంతా ఇది తీసేసి ఆ స్మూత్ ఫీల్ అనేది ఈ మెషిన్ ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ మెషినరీయే. సో ఏది అవుట్డేటెడ్ మెషినరీ కాదు. సో ఆల్ ఇన్ వన్ అన్నీ ఒకటే ప్లేస్లో అవడం వల్ల మనకి ప్రైస్ కాంపిటేటివ్ అవుతుంది. దాంతోపాటు క్వాలిటీ కూడా మన దగ్గర వస్తుంది. ఇదంతా మన అండర్ వన్ కంట్రోల్లో జరుగుతుంది అనమాట ఈ ప్రొడక్షన్ అంతా. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, వాషింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మేము ఫోల్డింగ్, ఐరనింగ్ జరుగుతుంది. అక్కడ ప్యాకింగ్ అవుతుంది. సో నేను నెక్స్ట్ అది చూపిస్తాను. టోటల్ ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ అయిపోయింది. షర్ట్ వాష్ కూడా కంప్లీట్ అయింది. వాష్ కంప్లీట్ అయిన తర్వాత ఆ షర్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రతి పీస్ టు పీస్ అంటే ఆ పీస్కి ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా, డ్యామేజెస్ ఉన్నాయా, ఎక్కడైనా క్వాలిటీలో ప్రాబ్లం ఉందా, ఏదైనా బటన్స్ ప్రాబ్లం ఉందా. సో ఇట్లా ప్రతి పీస్ టు పీస్ అనేది ఇక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఏ పీస్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్టరేషన్కి వెళ్ళడం కానీ, లేకుంటే రిజెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ కస్టమర్ కొన్న తర్వాత అక్కడ ఆల్టరేషన్స్ కానీ దొరకడం కానీ, కంప్లైంట్స్ ఉండడం కానీ, డ్యామేజ్లు ఉండడం కానీ అనేది జరగదన్నమాట. సో ఎవ్రీ పీస్ టు పీస్ ప్రతి పీసు కంపల్సరీగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ చెకింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది లాస్ట్ టైప్ ఆఫ్ క్యూసీ అంటాం దీన్ని. ఈ చెకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాక్యూమ్ ఐరన్ చేస్తున్నాం చూడండి. సో ఈ వాక్యూమ్ ఐరన్ ఏంటంటే నార్మల్ యూనిట్స్లో ఇట్లా వాక్యూమ్ ఉండదు. సో ఈ టేబుల్స్ అనేది అన్ని లేటెస్ట్ టెక్నాలజీ టేబుల్స్ అనమాట. సో మీకు వాక్యూమ్ అనేది ఆ టేబుల్లో వస్తుంది. దాంతోపాటు ఐరన్ చేసే బాయిలర్లో కూడా మీకు ఆ వాక్యూమ్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ షర్ట్ యొక్క హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఐరన్ చేసేటప్పుడు కూడా ఏదైనా క్వాలిటీ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ప్రతి టేబుల్లో పీస్ టు పీస్ ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా క్యూసీ అనేది జరుగుతుంది, క్వాలిటీ చెక్ జరుగుతుంది. సో ఇలా ఈ ఐరన్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రతి పీస్ అనేది ప్యాకింగ్లోకి వెళ్తుంది. సో ప్యాకింగ్లో దాని ట్యాగ్స్ కానీ, కవర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని సో ఇక్కడ అన్నీ మళ్ళీ ఏమేమి డిజైన్స్ అన్నీ వచ్చినాయా, కరెక్ట్గా లేదా అన్నీ మళ్ళీ ఒక ఫైనల్ చెక్ జరుగుతుంది. ఈ ఫైనల్ చెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన గోడౌన్లోకి ఈ మెటీరియల్ అంతా వెళ్తుంది అన్నమాట. ఇది లాస్ట్ ప్రాసెస్. ఇది ఇప్పుడు ఇంతకుముందు టోటల్ ప్రాసెస్లు అన్నీ చూసాం కదా. లాస్ట్ దాంట్లో ఏంటంటే ఐరన్ చేశారు, మొత్తం పీస్ టు పీస్ చెక్ చేశారు. సో తర్వాత దాని ప్యాకింగ్, ట్యాగ్లు ఇవన్నీ కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి ఇది మన స్టోర్ గోడౌన్ అనమాట అండ్ శాంప్లింగ్ హౌస్ ఇది. సో మన దగ్గర ఏదైతే తయారైన మొత్తం ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన శాంపిల్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు ఈ 2-3 రూమ్స్లలో మొత్తం గోడౌన్ ఉంటుందన్నమాట. సో ప్రతి షర్టు, ప్రతి డిజైను, ఆ డిజైన్కి సంబంధించిన ఒక శాంపిల్ అనేది మనం ఇక్కడ హ్యాంగ్ చేస్తాము.
మనకు వచ్చిన కస్టమరు ఈ శాంపిలింగ్ చూసుకొని సెలెక్షన్ చేసుకుంటే ఆ గోడౌన్లో నుంచి మెటీరియల్ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు మినిమం ఒక 300 to 400 వెరైటీస్ అనేది ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఒక 30,000 నుంచి 40,000 పీసెస్ అనేది ఎప్పుడు ఫ్లోర్ మీద స్టాక్ అనేది ఉంటుంది. సో స్టాక్ గురించి కానీ వెరైటీస్ గురించి కానీ ఎప్పుడు మన దగ్గర తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉండదు. ఫుల్గా స్టాక్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో అదే కాకుండా కస్టమర్ ఏదైనా స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మనం చేసేయడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే ప్రాసెస్ అంతా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం అన్ని ప్రాసెస్లు చూసాము, మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయనేది చూసాము. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, ఎవరికైనా కావాలనుకుంటే దీని కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ షాప్ యొక్క విజిటింగ్ కార్డు కానీ మీ షాప్ పేరు కానీ మాకు వాట్సాప్ చేస్తే మీకు మా దగ్గర ఏమేమి టోటల్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఆ ఐటమ్స్కి ప్రైస్ ఏముంటుంది, ఆ డిజైన్స్ ఏమి ఉన్నాయి అనేది మొత్తం మేము క్యాటలాగ్ అంతా మీకు షేర్ చేస్తాము. సో ఈ క్యాటలాగ్లో చూసి మీరు సెలెక్ట్ చేసి పంపిస్తే, సో మీరు పేమెంట్ చేస్తే మేము ట్రాన్స్పోర్ట్లో వేసైనా పంపిస్తాము. సో మినిమం ఆర్డర్ వచ్చేసి 50 పీసెస్ ట్రాన్స్పోర్ట్లో వేయడానికి అయితే. ఒకవేళ మీరు విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే దానికంటే తక్కువ పీసెస్ అయినా ఇస్తాము. దీంట్లో అన్నిట్లలో మాకు ML, XL, XXL అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. ప్యాంట్లలో అయితే 28 సైజ్ నుంచి 42 సైజ్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో మా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. హయత్ నగర్లో పెద్దది బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ ఆపోజిట్లో గాంధీ స్టాచ్యూ రోడ్ ఉంటుంది. ఆ హైవే నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో అక్షయ్ గార్మెంట్స్ అనేది బోర్డు కనపడుతుంది. సో ఇంకొకటి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.